శామ్ పెట్రోడా, ఈ పేరు వినే ఉంటారు. ఈయన ఏఐసిసి సెక్రటరీ సంథింగ్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఏదో మొత్తానికి కీలకమైన వ్యక్తి. రాహుల్ గాంధీ గారికి మెంటరు, గురువు లాంటి వ్యక్తి ఈ శామ్ పెట్రోడా. ఈయన ఈ మధ్యకాలంలో సెప్టెంబర్లో, అక్టోబర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన అంటే కాంగ్రెస్కి విదేశీ వ్యవహారాలు, కాంగ్రెస్లో విదేశాల్లో ఉండే కాంగ్రెస్కి మద్దతుదారులకు సంబంధించిన ఒక అధ్యక్షుడు అనుకోండి, వాడికి అవన్నీ లావాదేవీలు చూసుకోవడానికి. అటువంటి కీలకమైన వ్యక్తి రాహుల్ గాంధీ గారికి ఒక గురువు, ఒక మెంటర్ కూడానంట. ఆయన మొన్న అక్టోబర్లో ఎప్పుడో పాకిస్తాన్ వెళ్ళి, అబ్బా ఇండియాలో కన్నా పాకిస్తాన్ వస్తేనే ఎందుకో సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఉంది అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి, ఆపరేషన్ సింధూర్ లాంటివి జరిగిన తర్వాత కూడా మన దేశంలో ఉంటూ, మన దేశ బట్ట కట్టుకుంటూ, మనది పెట్టే తిండి తింటూ, మనకి నుంచి ఇట్లాగా మనకి బా అయ్యో అనిపించేలా, చురకలంటించేలా మాట్లాడడం అనేది నిజంగా వాళ్ళకి చెల్లిందేమో. అలా మాట్లాడిన వ్యక్తి రీసెంట్గా ఒక విషయం రివీల్ చేశారంట. అదేంటి, ఏదైతే నేను ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్ ముందు భాజపా మీది ప్రభుత్వం గద్దెనెక్కకుండా చేయడానికి ఎన్ని శక్తులు అయితే పనిచేశాయో, ఆ శక్తులకు పనిచేసిన ఒక సంస్థ ఉంది. అది జనరల్ సంథింగ్ ఏది ఇంటర్నేషనల్ అలయన్స్ లాంటిది ఒక సంస్థ. దానికి ఒక జార్జ్ సారోస్ అనేవాడు ఒక దాన్ని ఏమంటారు నడిపిస్తున్నాడు. దానికి రాహుల్ గాంధీ గారు వెళ్ళారు. ఆ సమావేశానికి భారత్లో ఈ ప్రభుత్వం రాకుండా చేయడానికి వెళ్ళారు అన్నట్టుగా ఈయన అది రివీల్ చేసిన అంశము సర్వత్రా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేషనల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్న వ్యవహారం అది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇదిగోండి, Sam Petroda didn't make a slip, he made a revelation. His admission of Congress coordination with the foreign progressive networks exposes what many suspected all along. These networks thrive on narrative that run India down with this mask is off. Rahul Gandhi now stands exposed as a regular face of a global ecosystem that repeatedly targets India's democracy, institutions and national interest from abroad.